అందరికీ నమస్కారం. నేను అంతర్విద్యాస్థానం ఎంపీటీసీ. నా పేరు బైర నాగరాజు. ఉదయం నుంచి ఎక్కడ టీవీలో చూసిన పేపర్లు ఒక న్యూస్ హల్చల్ చేస్తుందండి. సముద్రం 500 మీటర్ల వెనక్కి వెళ్ళిపోయింది, వాతావరణ హెచ్చరికలు ఆ టైప్లో వస్తుంది. అటువంటిది ఏమీ లేదండి. చూడండి, సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఆటుపోట్లని ఎప్పుడు సహజంగానే ఉంటాయి. ఇక్కడ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. భక్తులు కానీ ఎవరికి కానీ ఎటువంటి అపాయం కలగదు. ఇది చాలా మంచి ప్లేస్ అండి. ఇది సముద్ర తీర ప్రాంతం. రాజకీయ నాయకులు ఇంకా చెప్పాలంటే దీన్ని సరైన డెవలపింగ్ చేయకపోవడం, గత పాలకులు సరైన డెవలపింగ్ చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగలేదు. ఈ ప్రభుత్వంలో అయినా దీన్ని డెవలప్ చేస్తే చక్కటి మన కోనసీమలోనే అద్భుతమైన ప్రదేశం ఇది. కాబట్టి భక్తులందరూ కూడా నిర్భయంగా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించు, ఎటువంటి ఇబ్బంది కలగదు. వరద ప్రభావం ఉన్న టైంలో మట్టి చెత్త రావడం అది చాలా కామన్. అది కూడా ఎక్కడో అటు దూరం ఉంది. ఇక్కడైతే సముద్ర ప్లేస్ అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ పర్యాటకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా ఒక విషయాన్ని, న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి పెట్టండి. ఎవరైతే చెప్పినా తొందరపడిపోయి మీరు చేయకండి. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ.